బ్రో నిజంగానే మీకు పర్ డేకి 130 రూపీస్ అయ్యేదా? ఈ డౌట్ నీకే కాదు చాలా మందికి ఉంటుంది. లెట్స్ క్లారిఫై దిస్. యాక్చువల్గా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓట్ మిల్క్ తీసుకుంటాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఓట్స్ 50 గ్రామ్స్ తీసుకుంటా. నేను వాడేది సఫాలో క్రీమీ ఓట్స్. ఇది 1 kg కొంటే 300 గ్రామ్స్ ఫ్రీ అనమాట. అది కూడా నేను స్మార్ట్ బజార్లో కొన్నా. అంటే రోజుకి దీని కాస్ట్ వచ్చేసి నాకు 6.5 రూపీస్ అంట. క్యాలిక్యులేట్ చేసుకోండి. దీనికి 6.5 రూపీస్. అండ్ నేను 2 బనానాస్ యూస్ చేస్తా, దానికి 10 రూపీస్. అండ్ మార్నింగ్ 3 eggs తింటా. ఒక ఎగ్ 6 రూపీస్ అంటే కూడా 18 రూపీస్. లంచ్కి వచ్చేసి 200 గ్రామ్స్ రైస్ తింటా. అది ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దానికి ఎక్స్పెన్స్ అయితే ఉండదు. అండ్ చికెన్ తీసుకుంటా అన్నమాట 200 గ్రామ్స్, దానికి 40 రూపీస్ అవుతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి కర్డ్ రైస్ తింటా. కర్డ్కి వచ్చేసి 10 రూపీస్. అండ్ ఇంకా రైస్ మామూలుగా చెప్పా కదా ఇంట్లోనే ఉంటుంది. ఇంకా నైట్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ ఏం తింటాను, నైట్ అదే తింటాను అన్నమాట. దీనికి కూడా 40 రూపీస్ అవుతుంది. రైస్ ఇంట్లోనే ఉంటుంది. ఇంకా వెజెస్ విషయానికి వస్తే ఇంట్లోనే ఉంటుంది అనమాట. నేనైతే పర్చేస్ చేయను. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందంటే 126 రూపీసే అవుతుంది. డూ యూ అగ్రీ? సో ఇలాంటి తక్కువ బడ్జెట్లోనే డైట్ కావాలంటే మన అకౌంట్ని ఫాలో చేసుకోండి. మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.